హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రావిపాటి సాయి ప్రసన్న యూట్యూబ్ ఛానల్ని. మరి ఈ వీడియోలో మనం వెంకటేశ్వర స్వామికి శనివారం ఎందుకు ప్రీతికరం, శనివారం ఎందుకు పూజ చేస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియోని లైక్ చేయండి. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. పురాణాలలో ఏ వారాల్లో ఏ దేవుణ్ణి పూజిస్తే ఫలితం ఉంటుందో నిర్ణయించారు. అంటే ఆదివారం సూర్య భగవానుడు, సోమవారం శివుడు, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప స్వామి, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకం. ఇలా ఒక్కో రోజుని ఒక్కో దేవుని ప్రత్యేకంగా చెప్పబడింది. వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకం కావడంతో ఆ రోజు ఆ దేవునికి పూజలు దర్శనాలు చేసుకుంటారు. కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం శ్రీనివాసుడు. ప్రతి భక్తుడు ఆ అలంకార ప్రియుడిని శనివారమే దర్శించుకోవాలని భావిస్తారు. ఇంతకీ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందుకు ప్రత్యేకం? ఆ రోజే ఏడుకొండల వారిని పూజించాలా? మిగిలిన రోజుల్లో శ్రీనివాసుని కరుణాకటాక్షలు పొందలేమా? సాధారణంగా శనివారం అంటే శని దోషాల నివృత్తి కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం వెనక చాలా కారణాలే ఉన్నాయి. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం కావడం, శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం కావడం, వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం కావడం, ఆలయ నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాను చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారమే కావడంతో వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరంగా మారింది. అలాగే శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసినది కూడా శనివారమే కావడం విశేషం. అంతేకాదు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహమాడిన కూడా శనివారం అవడంతో శనివారానికి శ్రీనివాసుడికి గట్టి బంధం ఏర్పడింది. అలాగే శ్రీనివాసుని సుదర్శనం పుట్టిన రోజు కూడా శనివారం అవటంతో ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వరునికి శనివారం అంత భీతికరమైనది. అందుకే ప్రతి భక్తుడు శనివారమే వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాడు.